హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం సింపుల్‌గా చింతపండు పులిహోర అయితే ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసి పల్లీలు, పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని పల్లీలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేయాలి. దాంట్లోనే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని దాంట్లో కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత ముందుగా మనం తీసుకున్న చింతపండు వాటర్ కూడా అందులో వేసుకొని ఒక నిమిషం బాగా కలిపి దాంట్లో ఉప్పు కూడా వేయాలి. హాస్టల్‌లో ఉన్న వాళ్ళకి ఇది చాలా యూజ్‌ఫుల్ రెసిపీ. జీలకర్ర అయితే డైజెషన్‌కి యూజ్ అవుతుందని చింతపండంతా బాగా దగ్గరికయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా చింతపండు దగ్గరికయిన తర్వాత ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది. ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్‌ని కూడా వేసి బాగా కలుపుకుంటే అంతే అండి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ పులిహోర అయితే రెడీ అయిపోతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.